వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2017 ప్రిసైజ్లీ 16-17 పింక్ డైమండ్, తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పింక్ డైమండ్ మిస్ అయింది. దానికి అప్పట్లో విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్య, పింక్ డైమండ్ జనైవాలో ఆక్షన్ వేశారు, అది చంద్రబాబు నాయుడే తీసుకెళ్ళి అక్కడ ఆక్షన్ వేశాడు 512 కోట్లకి. ఆ నగలన్నీ చంద్రబాబు నాయుడు ఇంట్లో బెడ్రూమ్లో ఆ పరుపు కింద ఉంటాయి. ఇప్పటికిప్పుడు వెళ్ళకపోతే అవి రెండో నిమిషానికి కనిపించవు, అంత తిమ్మిని బమ్మిని చేసేస్తాడు. ఇంకా మన దీక్షితులు గారైతే స్వామివారికి సర్వ కైంకర్యాలు చేసేటువంటి భక్తుడిగా ఉండి ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి రమణ దీక్షితులు అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు పింక్ డైమండ్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మరి ఒకళ్ళు మా పోటు నగలన్నాడు, పింక్ డైమండ్ అన్నాడు, ఇంకోటి అన్నాడు. అది అప్పట్లో ఆకాశరాజు ఇచ్చాడా లేదంటే కృష్ణదేవరాయలు ఇచ్చాడా ఇంకొకళ్ళు ఇచ్చారా ఇదేదో చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ పింక్ డైమండ్ అనేటువంటిది లేదురా నాయన, ఒక కెంపు మాత్రం పగిలింది అని చెప్పి ఒక రిపోర్ట్ అంతకుముందే ఉన్నటువంటిది కూడా చూపించారు. పింక్ డైమండ్ అనేటువంటిది అక్కడ ఏమీ లేదు అని చెప్పని స్పష్టంగా చెప్పారు. అయినా సరే మేము పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంతే తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి ఈ ఇద్దరు కూడా చేశారు. వాళ్ళ మీద పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. సో శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమల ప్రతిష్ట అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి ఈ ఆరోపణలకు సంబంధించిన 200 కోట్ల పరువు నష్టం దావా కేసు కీలక దశకి ఇప్పుడు చేరుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దాఖలు చేసిన ఈ సివిల్ పరువు నష్టం కేసులో టీటీడీ మాజీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయింది. సో దీంతో ఈ కేసు తుది వాదనలకి ఆ దశకు చేరువైంది. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అనేది. సో 2019 సార్వత్రిక ఎన్నికలకి ముందు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ పింక్ డైమండ్ వివాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. అత్యంత విలువైనటువంటి పింక్ డైమండ్ అదృశ్యమైపోయింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఉందని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు బోరుగడ్డ అనిల్ని పక్కనే పెట్టుకొని మరీ ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే ఆరోపణలు చేశాడు. అదంతా చూసాం. సో విజయసాయిరెడ్డి కూడా ఈ తానులో ముక్కే. అయితే ఈ ఆరోపణలు టీటీడీ ఖండించడం, ఆభరణాలన్నీ భద్రంగానే ఉన్నాయని, ఆరోపణల్ని దేవస్థాన ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొని రమణ దీక్షితుల మీద 100 కోట్లు, విజయసాయిరెడ్డి మీద 100 కోట్లు, మొత్తం 200 కోట్లకి పరువు నష్టం దావా దాఖలు చేసి దాదాపు 4 కోట్ల రూపాయలు దానికి సంబంధించి కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చింది 2019లో. వచ్చిన తర్వాత ఈ కేసు ఉపసంహరణ కోసం ప్రయత్నాలు జరిగాయి. అట్ ద సేమ్ టైం శ్రీవారి వద్ద ప్రచారంలో చెప్పిన విధంగా పింక్ డైమండ్ అనే వజ్రం లేదు అని, గులాబీ రంగు రాయి మాత్రమే ఉంది అని ప్రభుత్వం వివిధ సందర్భాల్లో చెప్పింది. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ అనమాట. పింక్ డైమండ్ అంటే గులాబీ రంగు రాయి మాత్రమే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పినటువంటిది అనేక సందర్భాల్లో. సో ఈ కేసు కూడా ప్రస్తుతం చర్చల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దాఖలైన పరువు నష్టం దావా మాత్రం కొనసాగుతోంది. టీటీడీ మాజీ జేఈఓ వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తవడంతో విచారణ ఇంకొక కీలకమైనటువంటి దశలోకి ప్రవేశించింది. సో ఇరుపక్షాల వాదనలు సమర్పించిన తర్వాత ఆధారాలని పరిశీలించిన అనంతరం కోర్టు తుది నిర్ణయం వెలువరించబోతోంది. సో ఇక్కడ ఆల్రెడీ పరువు నష్టం జరిగింది. తప్పుడు వ్యాఖ్యానాలు చేసి స్వామివారితో పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ తిమ్మిని బమ్మించేద్దాం అనుకున్నారు. కోర్టు ససేమేరా కుదరదని చెప్పింది. స్వామివారిని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగాను కూడా వాడేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. దాని ప్రతిష్టని పూర్తి స్థాయిలో దిగజార్చేటువంటి కార్యక్రమాలే అక్కడ చేశారు తప్ప ఇంకొకటి కానే కాదు. సో దానికంటే ముందు ఈ పింక్ డైమండ్, ఒకళ్ళ మాత పోటు నగలని వీళ్ళిద్దరూ కూడా పెద్దగా వాగారు. సరే అది ఎప్పుడో అయిపోయింది కదా పవన్, 2016-17 ఆ మూమెంట్లో జరిగింది కదా. 19 ఎన్నికలకు ముందు వాడుకున్నారు, అంతా బాగానే ఉంది. 24 అయిపోయి 26కి వచ్చేసాం మనం. 29లో రేపు ఎన్నికలు కూడా వస్తాయి. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈ పింక్ డైమండ్ ఇది అంటే, స్వామివారితో పెట్టుకుంటే దశాబ్దం కాదు శతాబ్దం అయినా సరే దానికి సంబంధించిన పోటు చాలా గట్టిగా ఉంటుంది డెఫినెట్గా. సో ఇప్పుడు 100% ఇందులో శిక్షలు పడి తీరతాయి. వీళ్ళిద్దరూ 100 కోట్లు కట్టాల్సిందే. కట్టకపోతే మరి ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏం కోరుతుంది అనేది కూడా ఉంది. ఇది కేసు వెనక్కి తీసుకుందా ఇప్పుడు ఏమైనా టీటీడీ కానీ, లేదు వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇలాంటివి ఏమైనా పెట్టిందా? భక్తులు ఊరుకోరు, ఖచ్చితంగా ఊరుకోరు. తప్పు చేసినటువంటి వాళ్ళని ఇన్నాళ్ళు కూడా బొజ్జగించి లాలించి లాలీపప్పులు పెట్టి కూర్చోబెట్టి ఇప్పుడు వచ్చి మీరు ఇలా చేస్తారా అని టీటీడీ అని అంటారు. సో టీటీడీ ఇలాంటివి చేయదు. డెఫినెట్గా వెనక్కి తీసుకోవడం కానీ ఇలాంటివి టీటీడీ అయితే చెయ్యదు 100%. సో చెరో 100 కోట్లు ఎందుకు కట్టర్లండి, కడతారు. ఆ మాత్రం ఉండకుండా పోతాయా ఏంటి? విజయసాయిరెడ్డి దగ్గర 100 కోట్లు ఉండవా? డెఫినెట్గా ఎక్కడొక్కడి నుంచి వస్తాయి, ఏదోలాగా కడతారు. టీటీడీ కట్టి తీరాల్సిందే. లేదు అంటారా అప్పుడు ఆ 100 కోట్లకు తగ్గట్టుగా జైలు శిక్ష అనేటువంటిది మళ్ళీ వస్తుంది వితౌట్ బెయిల్. వెళ్ళి అది అనుభవించి రావాల్సిందే. స్వామివారి పాదపద్మాల దగ్గర ఆయన విగ్రహాన్ని కళ్ళతో చూడడానికే అదృష్టం లేదు చాలామందికి. ఎందుకనంటే మనకి దర్శనం అంత తీరిగా దొరకదు కదా.
అంత రద్దీ కూడా ఉంటుంది కదా. సామాన్య భక్తులు వెళ్తున్నాం అంటే చాలా ర్యాంప్ మీద చాలా తోసేస్తూ ఉంటారు. స్వామి నేత్రాలని కనీసం కళ్ళారా ఇలా ఒక్క క్షణం చూసుకుందాం అన్నా కూడా మనకి అలా ఉండదు. కానీ అందులో ఉన్న మాజీ ప్రధానార్చకుడైనటువంటి రమణ దీక్షితులు స్వామిని నఖశిఖ పర్యంతం ఆయన చేతులతోటి తాకి ఆ మొత్తం అంతా నిర్మాల్యాన్ని కానీ అలంకరణ కానీ అన్నీ తీసి ఆయనకి సుప్రభాతం అభిషేక సేవ చేసి చందనంతో పూత పూసి ఆయనకి మళ్ళీ సర్వాలంకరణలు చేసి తిరునామం తీర్చిదిద్ది ఇన్ని కార్యక్రమాలు ఆయన చేతుల మీద జరుగుతాయే. అటువంటి స్వామి సన్నిధిలో ఉండి స్వామి గురించి తప్పుడు వ్యాఖ్యానం చెయ్యాలి అన్నటువంటి ఆ ఆలోచన మరి ఎవరు పుట్టించారో ఆయనకి ఎలా వచ్చిందో కానీ. ఎందుకంటే విజయసాయి రెడ్డి అంటే సామాన్యుడు, ఆయన అంత పెద్ద భక్తుడు ఇంకోటి అనుకోవడానికి కూడా ఏం లేదు. స్వామివారి గురించి అసలు ఇంకా మాట్లాడితే సరే విఐపి కాబట్టి అక్కడికి వెళ్ళి చూస్తాడు, అంతకుమించి ఉండదు. కానీ దీక్షితులు అలా కాదు కదా, వంశపారంపర్యంగా వచ్చినటువంటిది కదా ఆయనకి. మరి ఏమైంది ఆయనకి? అందరికీ కూడా రేపన్న రోజు స్వామి చేతిలో ఉండాల్సినటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. మేబీ కొంచెం ఆలస్యం అవ్వచ్చు అంతే. ఆ త్రాసు కాస్త అటు ఇటు ఊగుతుంది, ఎక్కడ ఒకసారి ఆగుతుందో ఆ టైంకి స్వామివారు చాలా చిద్విలాసంగా ఆయన చేయాల్సిందంతా కూడా చేస్తారు. సో ప్రస్తుతం కోర్టు ఆల్మోస్ట్ ఇది క్లోజ్ అవుతున్నట్టే. మరి డబ్బులు కడతారా, జైలుకి వెళ్తారా? ఖచ్చితంగా శిక్ష మాత్రం ఖాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.